ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని నేను చదువుతానండి. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, చదువుబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం నా ప్రభు మీతో, మీ పిల్లలతో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట. ఆయన మీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఆయన నీ ధర్మ కార్యాలను చూచి ఉన్నాడు. ఆయన మీ ఆక్రాందను చూచాడు. ఆయన నీ కన్నీటిని చూచాడు. దేవుడు ఎవరో తెలుసా అండి? చూచుచున్న దేవుడు. ఒకవేళ నువ్వు కష్టాలు నష్టాల మధ్యలో తల్లడిల్లు పోతున్నా చూస్తూ ఉన్నాడు ఆయన. ఏవండి, దేవునికి విరోధంగా బ్రతుకుతూ విచ్చలవిడిగా బ్రతుకుతున్న వారిని కూడా చూస్తున్నాడు ఆయన. ఒక్క మాట చెప్పనా? హాగరు పేరు పెట్టింది నీవు చూచుచున్న దేవుడవయ్యా అని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనిస్తే ఇటాలీ పటాలు మనబడుతున్న శతాధిపతి అయిన కొర్నేలు భక్తిపరుడంట. ఏవండి, 100 మందికి ఒక అధికారి అండి. మీరు ఆలోచించేయండి. అతగాడు ఏమైనా పుట్టుక క్రైస్తవుడేమి కాదు, ఒక అన్యుడు యూదుడేమి కాదు. ఎవరి ద్వారానో దేవుని మాటలు విని అంగీకరించి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా హక్కున చేర్చుకొని భక్తి చేస్తున్న వ్యక్తి ఆయన. ఈ రోజున చాలా మంది గమనిస్తే భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారు. ఈ రోజున నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినటం లేదు? ఈ రోజున నీ కన్నీళ్ళకి జవాబు దేవుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? భయభక్తులుగా ఉండడం మానేశారండి ప్రజలు. ఈ రోజున కొర్నేలు చేసిన ప్రతి ప్రార్థన ధూపము వలె దేవదూతలు వచ్చి దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాయి. కొర్నేలు, నీవు చేసిన ప్రార్థనలన్నీ జ్ఞాపకార్థముగా నా సన్నిధికి చేర్చబడ్డాయి. అబ్బా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధికి చేర్చబడాలంటే అక్కడ రాయబడి ఉందండి, నెంబర్ 1 భయభక్తులు గలవాడయుండి. ఏమండి, ఈ రోజున చాలా మందికి భయభక్తులు ఉన్నాయండి. కనుమరుగైపోతున్నాయి. ఆ రోజుల్లో బ్రతుకుతున్నాం. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భయభక్తులతో కూడిన భక్తి ఏంటో తెలుసా? చెడుతనమును అసహించుకునిటయే అంటాడు సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు. చూడండి, 2వది బహుధర్మము చేయుచు. బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ఈ ప్రార్థన చేసే వాళ్ళు చాలా మందికి ధర్మ కార్యాలు చేసే గుణం ఉండదు. ఏమండి, ఆయనకి భయభక్తులు ఉన్నాయి, ధర్మకార్యాలు ఉన్నాయి, అన్నిటికీ మించి ప్రార్థన ఉంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయాలండి. ప్రభు నమ్మిన బిడ్డలు బలహీనులుగా ఉంటే బలపరచాలి. ఏమండి, నీ వంతు నువ్వు చేయాలి. ఎక్కడో మరి పరాయి దేశంలో పుట్టి పెరిగి ఈ భారతదేశానికి వచ్చి మదర్ తెరీసా గారు ఇలాగంటే మచ్చబడిపోతుంది. చాలా మిల్క్ వైట్ రూతు గురించి కూడా రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే మిల్క్ వైట్ రూతు గురించి. అంటే అంత చక్కగా ఉన్న ఆ తల్లి, అంత అందంగా ఉన్న ఆ తల్లి చీమిడి గారి చెవుల దగ్గరికి వెళ్ళి చీమిడి తీసింది. రసికలు కారుతుంటే శుభ్రాలు చేసింది. ఏవండి, ఈ దేశానికి, ప్రపంచానికి మదర్ తెరీసాగా మారిపోయింది. మదర్ అయింది, తల్లి అయింది. ఆమెను అడిగారు, అమ్మా ఈ పనులు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? యేసు ప్రభు ప్రేమ అని చెప్పి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ప్రేమ లేదు. దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్తున్నాడు కానీ మోసగాళ్ళు ఎక్కువైపోయారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక అన్యుడైన కొర్నేలు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏవండి, ధర్మకార్యాలు చేశాడు. ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఆ దర్శనాన్ని చూశాడు. పేతురయ్య గారు అక్కడికి వెళ్ళాడు. అన్యజనులందరినీ వాళ్ళ బంధువులు పిలిపించుకున్నాడు. పేతురు చిన్న ప్రసంగం చేశాడు. అయ్యగారు, ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఏమండి, అందరూ యేసు ప్రభుని అంగీకరించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది? ఏమండి, ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు, అప్పులు తీరుస్తాడు నేను చెప్పను. అవన్నీ నీ కాళ్ళ దగ్గరికి తెస్తాడు, దేవుడు తీరుస్తాడు. అన్నిటికీ మించి నీ ఆత్మకు రక్షణ ఇస్తాడు. ఈ భూమి మీద సమాధానం కలుగును గాక.
ఎక్కడ దొరకదు నీకు సమాధానం. ప్రభు ఉచితంగా ఇస్తాడు. ఈ మాటలు మీ గుండెల్లో భద్రపరచును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, కొర్నేలుకున్న భక్తి శ్రద్ధలు నాకు మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలకు భయభక్తులు నేర్పించండి, ధర్మ కార్యాలు నేర్పించండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే గుణాన్ని దయచేయండి. ఏదో ఒకటి ఉంటే కాదు నాయన, అనేక విషయాల్లో పరిపూర్ణులుగా మేము లేవు. పరిపూర్ణులుగా చేసి నీ రాకడకు సిద్ధపరిచి కృపలతో నింపమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.